నమస్కారం ఫ్రెండ్స్. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ కెరియర్లోనే అత్యంత కష్టమైన పాత్రల్లో ఒకటిగా చెప్పబడిన పెద్ది పాత్రలో చరణ్ పూర్తిగా ఒదిగిపోయాడు. చాలా మంది ప్రేక్షకులు, విమర్శకులు కూడా ఇది చరణ్ కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్లలో ఒకటిగా చెబుతున్నారు. సినిమాల్లో గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ ఎలిమెంట్స్, ఎమోషనల్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాల్లో చరణ్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్గా నిలిచింది. పెద్ద సినిమాలో రామ్ చరణ్ తర్వాత ఎక్కువగా మాట్లాడుతున్న పేరు జాహ్నవి కపూర్. అచ్చయమ్మ పాత్రలో జాహ్నవి లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. గ్రామీణ అమ్మాయి పాత్రలో కొత్తగా కనిపించడానికి ప్రయత్నించింది. రామ్ చరణ్తో ఆమె కెమిస్ట్రీ కూడా కొన్ని సన్నివేశాల్లో బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ కథలో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటే బాగుండేదని కొంతమంది ప్రేక్షకులు చెబుతున్నారు. అయినా ఎమోషనల్ సీన్స్లో జాహ్నవి తన పాత్రకు న్యాయం చేసిందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పెద్ద సినిమాలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అయితే, జాహ్నవి కపూర్ తన గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్తో మంచి మార్కులు కొట్టేసింది. ఇక పెద్ద సినిమాలో ప్లస్ పాయింట్స్కి వస్తే, రామ్ చరణ్ అద్భుతమైన నటన, ఎమోషనల్ క్లైమాక్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం, కొన్ని మాస్ ఎలివేషన్ సీన్స్ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించడం జరిగింది. మైనస్ పాయింట్స్కి వస్తే, కథన కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సన్నివేశాలు ఊహించగలిగేలా ఉన్నాయి. కలెక్షన్ విషయానికి వస్తే, విడుదలకు ముందే సినిమా భారత్లో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. గ్లోబల్గా 35 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ రావడం సినిమా హైప్ను చూపిస్తుంది. మొదటి రోజు ఓపెనింగ్ కూడా చాలా బలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే పెద్ద ఒక పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా, రామ్ చరణ్ నటన, ఎమోషన్స్, మాస్ మూమెంట్స్ కోసం తప్పకుండా థియేటర్లో చూడదగ్గ సినిమా. రేటింగ్ విషయానికి వస్తే 5కి 3.5గా వెళ్తుంది.